వ్యవసాయ శాఖ నాకొద్దు, తీవ్ర అసంతృప్తిలో మంత్రి తుమ్మల. రుణమాఫీ, రైతు భరోసా పైన యూటర్నే కారణమా? రైతులను మోసం చేస్తున్నారంటూ ఆవేదన. చెప్పింది ఒకటి చేసేది ఒకటని, చేసేది మరొకట అని ఆగ్రహం. రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర క్యాబినెట్లో అత్యంత సీనియర్ మంత్రి. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయన సొంతం. 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఆయన పనిచేసిర్రు. అలాంటి వ్యక్తి నేడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడట. రేవంత్ రెడ్డి పాలన పైన అసహనంతో రగిలిపోతున్నారట. రైతులకు ఇచ్చిన మాట ఏంటి, మనం చేస్తున్నదేంటి అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్ద మనిషిగా, తెలుగు రాజకీయాల్లో పేరున్న వ్యక్తిగా తనకున్న ఇమేజ్ను రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారంట తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే రైతులని ఘోరంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అన్న ఎంతమందికి మనం మాఫీ చేయాలో చెప్పు అంటే ఈయన ఒక లిస్టు తీసుకొని పోయిందంట. ఇంతమందికి మాఫీ చేయాలి, దానికి 41,000 కోట్లు అవుతుందని. సరే చేసేద్దామని చెప్పినంట. ఈయన కూడా ప్రకటించుకున్నారు, వీళ్ళు కూడా చేసిర్రు. అయిపోయినాక ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నేను కడుపు చెయ్యి కాలు కట్టుకొని నేను చేస్తా అని అన్నాడు. అది అయిపోయింది. తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లు కావాలి అని చెప్పారు. అక్కడ 10,000 కోట్లను కోత పెట్టారు. అప్పుడే డిసప్పాయింట్ అయ్యింది. అప్పుడు కూడా రేవంత్ రెడ్డితో నేను కొంత ఘర్షణ ఏర్పడ్డది క్యాబినెట్లో. మీరు చెప్పింది 41,000 కోట్లు, ఇక్కడికి 31,000 కోట్లు అంటున్నారు, ఏంది కథ అని చెప్పి అప్పుడే ఆయన వాగ్వాదానికి దిగి దాని తర్వాత ఆ 31,000 కోట్లన్నా సరే ఫోన్ చక్కగా చేస్తే అయిపోతుందంటే దాన్ని 3 విడతల కింద చేసి మొత్తం 12,000 కోట్లకే మమ్మ అనిపించేసిండు. రుణమాఫీ 12,000 కోట్లకే మమ్మ అనిపించింది. మళ్ళీ దానికి ఓ పెద్ద గప్పాలు కొట్టుకోడు, ఆ దేవుడి మీద ఒట్టేసుడు, ఈ దేవుడి మీద ఒట్టేసుడు, మళ్ళీ ప్రచారం చేసుడు, 4 సార్లు పేపర్లకు యాడ్లు ఇచ్చుడు, ఇట్లాంటివన్నీ చేస్తే చివరికి అది కూడా బెడ్స్కి వచ్చింది. రైతులు మొత్తము తుప్ప ఉంచుడు మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ శాఖ మంత్రిగా ఈయనకు ఆ చెడ్డ పేరు వచ్చింది. అట్లా రైతు రుణమాఫీ మీద ఇబ్బంది పడ్డాడు. తర్వాత భరోసాను సక్కాన ఇద్దాము, ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టాం మనము, సరే ఇదన్నా 15,000 ఎకరానికి చక్కగిద్దామంటే లేదు 15,000 ఇస్తే కుదరదు అని చెప్పేసి 12,000 చేసింది. ఆ 12,000 కూడా సాగు చేసిన భూమికి అన్నాడు. ఇది దీంతో 70 లక్షల మంది రైతులకు, 40 లక్షల మంది రైతులకు ఆ రైతు భరోసా రాకుండా పోయింది. కేవలం 30 లక్షల మందికో 25 లక్షల మందికో వచ్చినట్టున్నది. ఆ చెడ్డ పేరు కూడా ఈయనకే వచ్చింది. ఎందుకు మరిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి దేనికోసం ఉండి నేను ఉండను, నాకు ఈ శాఖ వద్దు, ఏమొద్దు, నాకు వేరే శాఖనని ఇవ్వండి, లేకపోతే మొత్తానికి నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన మొన్న అసంతృప్తి వ్యక్తం చేసిందంట. అందుకే రేవంత్ రెడ్డి వస్తుంటే నేను లేవను, ముఖ్యమంత్రి వస్తుంది, ఎవడు వస్తుంది అని చెప్పేసి అట్లనే కూర్చున్నాడంట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. క్యాబినెట్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మీద తీవ్ర అసహనంతో ఉన్నారు. ఒకవైపు ఏమో నువ్వు ఓల కోసం పనిచేస్తున్నావా అని ఒకటి, ఒకవైపు ఏమో ఇట్లా మాట మార్చి రైతులను ఆగం చేసి ఆ పేరు చెడ్డ పేరు మొత్తం మాకు వస్తూ ఉందనేమో మరొక వైపు. సో ఇట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేసి రైతులను ఆగం చేసేసి ఆయన దారి ఆయన చూసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాడు.